ఆల్రెడీ 2 వర్తమానములు విన్నాం. దేవుడు ఎంత అద్భుతమైన రీతిలో యోవేలును వాడుకుంటున్నాడో, అంచె దినాలలో ఈ యొక్క ప్రవచనాల ద్వారా దేవుడు మనందరితో కూడా ఎలా మాట్లాడుతున్నాడో మనం అందరం గ్రహించి ఉన్నాం. ఎందుకంటే పెంతుకోస్తు దినమున అపోస్తులైన పేతురు గారు మొట్టమొదటి ప్రసంగం చేసినప్పుడు ఎన్నుకున్న బంగారు వాక్యం ఏంటి అనంటే, మూల వాక్యము ఏంటి అనంటే ఈ యొక్క యోవేలు గ్రంథంలో నుంచే ఆయన తీసుకున్నాడు. అందుచేత ఇది చాలా ప్రాముఖ్యమైన, సంఘానికి ప్రాముఖ్యమైన గ్రంథము అనేటువంటి విషయాన్ని మనం నేర్చుకుంటా ఉన్నాం. అయితే బైబిల్లో ప్రతి మాట ప్రాముఖ్యమే, ప్రతి గ్రంథము ప్రాముఖ్యమే. దేనికి ఉన్న ప్రత్యేకత దానికి ఉంది. అయితే ఈ యోవేలు గ్రంథానికి ఉన్న ప్రత్యేకత కూడా ప్రత్యేకంగా ఈ అంచె దినాల్లో మన జీవితాల్లో భక్తి శ్రద్ధలు పెంచడానికి కావలసిన హెచ్చరికలన్నీ కూడా ఇందులో దేవుడు యోవేలు గారి ద్వారా అనుగ్రహించాడు అనేది వాస్తవం. ఇప్పుడు 13వ వచనంలో ఈ విధంగా వ్రాయబడ్డది, యాజకులారా గోనె పట్ట కట్టుకొని అంగలార్చుడి అని చెప్పబడింది. బలిపీఠమునొద్ద పరిచర్య చేయువారలారా రోదనము చేయుడి. యాజకులు గోనె పట్ట కట్టుకోవాలని దేవుని వాక్యములో ప్రవచనం మనం చూస్తూ ఉన్నాం. ఇది చాలా అద్భుతమైన ప్రవచనం. ఇది బలిపీఠమునొద్ద పరిచర్య చేయువారు రోదనము చేయాలని దేవుని వాక్యం చెప్తా ఉంది. నా దేవుని పరిచారకులారా అనే మాట ఇక్కడ మనం చూస్తున్నాం. దేవుని యొక్క మందిరములో పరిచర్య చేసేవారందరూ కూడా, అంటే లేవీయులు కానీ, యాజకులు కానీ, ప్రధాన యాజకులు కానీ, ఆ మందిరములో పరిచర్య చేసేటువంటి కట్టెలు మోసేవారు కానీ, ఆ యొక్క లేకపోతే నీళ్లు మోసేవారు కానీ, దేవుని మందిరంలో ఎలాంటి పరిచర్య చేసేవారైనా వాళ్ళందరి గురించి కూడా చెప్పబడుతున్న మాట ఏంటంటే, మీరందరూ అంగలార్చండి అంటున్నాడు. అంగలార్చడం అంటే పండితులు చెప్పండి, తెలుగు పండితులు ఎవరైనా ఉన్నారు ఇక్కడ? ప్రైజ్ ది లార్డ్. అంగలార్చడం అంటే ఏంటి చెప్పండి? అంగలార్చడం అంటే ఎలుగెత్తి ఆడవడం, ఎలుగెత్తి అందరికీ వినబడేటట్టు ఒక రోదన శబ్దం. అంటే ఎవరో చచ్చిపోతే, ప్రాముఖ్యమైన వాళ్ళు చనిపోతే ఏ విధంగా అయ్యో అని మొత్తం దేశం అంతా కూడా ఏడుస్తారో. గాంధీ గారు చనిపోయినప్పుడు పిస్టల్తో కాల్చి చంపేసినప్పుడు దేశం మొత్తం అంతా కూడా మహాత్మా గాంధీ గురించి ఏడ్చారు, కన్నీళ్లు కార్చారు. దేశానికి స్వతంత్రం తీసుకొచ్చిన ఆయన చంపేశారు అని. ఇప్పుడు అమెరికాలో మొన్న 2 రోజుల క్రితము చార్ల్స్ కిర్క్ అనేటువంటి ఒక గొప్ప వ్యక్తి, కేవలం 32 సంవత్సరాలే, ఆయనను ఒక 22 సంవత్సరాల యవ్వనస్తుడు కాల్చి చంపేశాడు. అంటే ఒక బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. ఆ యొక్క 32 సంవత్సరాల కిర్క్, ఆయన చార్ల్స్ కిర్క్ మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన ప్రసంగాల వల్ల అనేక మంది యువత ఆకర్షింపబడుతూ ఉన్నారు. దేశాన్ని చాలా, అంటే ఒక యథార్థమైన, న్యాయమైన పద్ధతిలో మనము దేని కొరకు ఈ లోకంలో ప్రయాసపడాలనేది యువతకు నేర్పిస్తూ, ఆ యవ్వన ప్రాయంలో అతడు చేసేటువంటి ప్రసంగాల వల్ల అనేక మంది ప్రజలు, యవ్వనస్తులు ఆకర్షితులవుతూ ఉన్నారు. ఇశ్రాయేలు దేశాన్ని ఎక్కువగా ప్రేమించే వ్యక్తి, వానికి సపోర్ట్ చేసి వాళ్ళ పక్షంగా మాట్లాడుతున్నటువంటి వ్యక్తి. అంతేకాకుండా ట్రంప్ గారికి మరి చాలా సన్నిహితుడైనటువంటి వ్యక్తి. 32 సంవత్సరాల్లోనే
ఆయన యొక్క ఆయన యొక్క ప్రసంగాలు కానీ, ఆయన యొక్క మాటలు కానీ, ఆయన రైటింగ్స్ కానీ అవన్నీ కూడా దేశ ప్రజలనే కాదు, మొత్తం ప్రపంచంలో ఉన్న చాలామంది యవనస్తులను ప్రభావితం చేసింది. ఆయనను కాల్చి ఒక దుండగుడు చంపేశాడు. ఆ చంపక ముందు నాకు అతడంటే ఇష్టం లేదు, అతని బోధలంటే నాకు ఇష్టం లేదు, అతడు బ్రతకనివ్వను అని చెప్పుకుంటూ వచ్చాడు స్నేహితుల దగ్గర. అందరూ అతన్ని గద్దిస్తూ వచ్చారు. అయినా కూడా ఒక మీటింగ్లో మాట్లాడుతూ ఉన్నప్పుడు భయంకరంగా కొంత దూరం నుండే కాల్చి చంపాడు సూటిగా. ట్రంప్ను కూడా చంపేయాలని ప్రయత్నం చేశారు, కానీ పాపం ట్రంప్ తప్పించుకున్నాడు ఎలాగో దేవుని కృప చేత. ఈ యవనస్తుడు చాలా భక్తి కలిగిన వాడు. మొన్నే పెళ్ళయింది, కుమారుడు కూతురు కూడా ఉన్నారు. మరి దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ భార్య చాలా భక్తిపరురాలు, వాక్యాలు ఎప్పుడు కూడా తన యొక్క స్టేటస్లో పెడతా ఉంటుంది. ఈయన కూడా వాక్యాలు పెడతా ఉంటాడు. వెళ్ళిన చోటల్లా క్రైస్తవ్యాన్ని గురించి చాలా చక్కగా మాట్లాడుతూ ఉంటాడు. అందరినీ కూడా ఆ దేశము ఏ సిద్ధాంతాల మీద కట్టబడిందో ఆ సిద్ధాంతాలు కొనసాగాలి అనేటువంటి ఒక మంచి ఆత్మ సంబంధమైన దేశము కొరకు గొప్ప ఒక దేశానికి ఒక పేరు ప్రతిష్టలు ఉండాలి అనేటువంటి వ్యక్తుల్లో ప్రయాసపడే వ్యక్తి చార్ల్స్ కిర్క్. కానీ ఎంత ఘోరం అండి, రక్తపు మడుగులో అతడు చనిపోయినప్పుడు ట్రంప్ గారు చాలా వేదన చెందాడు. వెంటనే ప్రకటించాడు, దేశానికి 3 రోజులు సంతాప దినాలు అని చెప్పాడు. 3 రోజులు సంతాప దినాలు. ఈరోజు కూడా వారికి సంతాప దినమే. అంతేకాకుండా అమెరికా దేశం యొక్క జెండా సగం వరకు దించేశారు. 32 సంవత్సరాల్లో దేశాన్ని ప్రపంచాన్ని కూడా ప్రభావితం చేశాడు. అంత వక్త అతడు. ఆ దేశానికి మంచి భవిష్యత్ అని అందరూ నమ్మారు. ఆయన యొక్క సమాధి పెట్టెను మోస్తూ వైస్ ప్రెసిడెంట్, ఆయన పేరు ఏదో పేరు ఉంది, మన ట్రంప్ తర్వాత వైస్ ప్రెసిడెంట్గా ఉన్నటువంటి వ్యక్తి ఆ కాఫిన్ బాక్స్ మోసాడు అని అంటే ఎంత విలువ 32 ఇయర్స్లో సంపాదించుకోగలిగాడు అని మనం చూసినట్లయితే, ఇప్పుడు ఫేస్బుక్ నిండా ఏ వార్తలు, అయ్యో అని చెప్పేసి వార్తలు. ఆ యొక్క ఇజ్రాయేలు దేశం యొక్క ప్రెసిడెంట్ కూడా, అంటే ఆ ప్రధానమంత్రి కూడా ఆయన తన సంతాపాన్ని వ్యక్తం చేస్తూ, ఒక గొప్ప వ్యక్తిని మేము పోగొట్టుకున్నాం, ఇజ్రాయేలు దేశాన్ని ప్రేమించే, ప్రజలను ప్రేమించే ఒక గొప్ప వ్యక్తిని మేము పోగొట్టుకున్నామని ఆ యొక్క బెంజమిన్ నెతన్యాహు, ఇజ్రాయేలు ప్రైమ్ మినిస్టర్ గారు తన సంతాపాన్ని తెలియజేశాడు. నిజంగా ప్రియులారా, ఎందుకంటే రోదన రోదన రోదన. అన్ని పరిస్థితులు బాగోలేదు ప్రపంచంలో, ఎక్కడా ఏ పరిస్థితులు బాగోలేదు. ఏ దేశాన్ని చూసినా అల్లర్లు పెరిగిపోయినాయి. జనం మీదకి జనము, రాజ్యం మీదకి రాజ్యం, కరువులు, భూకంపాలు, తెగుళ్ళు, అగ్ని పర్వతాలు పగిలిపోవడం, యుద్ధాలు, యుద్ధ సమాచారాలు. ఎక్కడ చూసినా శాంతి లేదు ప్రియులారా, సమాధానం అనేది లేదు. అందుచేత దేవుడు ఏమన్నాడంటే, యాజకులారా గోనె పట్ట కట్టుకొని అంగలార్చండి, గుండె బాదుకొని మరి దేవుని సన్నిధిలో, అయ్యో ప్రభువా కనికరించండి, క్షమించండి, దయ చూపండి, ప్రభో ఈ దుస్థితి నుంచి విడిపించండి అని కేకలు వేసి అంగలార్చండి. ప్రజలందరికీ వినబడాలి మీరు కేకలేసింది, ప్రజలందరూ కూడా వినాలి మీరు చేసిన రోదన ధ్వని, వారందరి చెవిలో గింగురు మనాలి. యాజకులారా గోనె పట్ట కట్టుకోండి, బలిపీఠమునొద్ద పరిచర్య చేయువారులారా రోదనము చేయుడి, నా దేవుని పరిచారకులారా గోనె పట్ట వేసుకొని రాత్రంతా గడపండి. ప్రార్థనలు 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 ప్రార్థనలు. అదొక్కటే మిమ్మల్ని బ్రతికించగలదు, అదొక్కటే మిమ్మల్ని రక్షించగలదు. గోనె పట్ట వేసుకొని
గడపడండి, దేవుని మందిరంలో గడపండి. నైవేద్యమును పానార్పణమును మీ దేవుని మందిరమునకు రాకుండా నిలిచిపోయెను. పుట్ ఆన్ సాక్ క్లోత్ అండ్ లెమెంట్ ఓ ప్రీస్, wail o ministers of the altar, go in, pass the night and sackcloth, O ministers of my God, because grain offering and drink offering are withheld from the house of your God. దేవుని సన్నిధికి రావడం ఆగిపోయింది. ఇక్కడ దేవుని సన్నిధికి వచ్చే నైవేద్యం గురించి, పానార్పణ గురించి కాదు, మందిరం యొక్క పరిచర్య ఆగిపోయింది. అందుచేత యాజకులారా, మీ పనేంటి? యాజకత్వం చెయ్యాలి కదా. మందిరమే లేకుండా పోతే, మందిరమే నాశనమైపోతే, మీరందరూ చెదరగొట్టబడితే మీ పని ఏమవుతుంది? మీరు, దేవుడు చెప్పాడు కదా, యాజకులారా, లేవీలారా, మీరు నా సొత్తు, మీరు ఎప్పుడు కూడా నన్ను మహిమపరుస్తూ ఉండాలి అని చెప్పాడు కదా. గనుక మీరు మొర్ర పెట్టండి, రాబోయే ఉగ్రత నుండి తప్పించుకునే విధంగా, రాబోయేటువంటి భయంకరమైన శ్రమల నుండి తప్పించుకునే విధంగా, ఈ భయంకరమైనటువంటి పాపపు ఉచ్చులో పడిపోకుండా ఈ ప్రజలందరూ కూడా చెదరగొట్టబడి ఆ దేశాలు కూడా వెళ్ళిపోతే, దేవుని యొక్క పరిచర్య, దేవుని మహిమ ఎంతగానో ఈ దేశాన్ని విడిచిపోతే ఎంత ఘోరమైన పరిస్థితి సంభవిస్తుందో. అందుచేత యాజకులారా, గోనె పట్ట కట్టుకొని అంగలార్చుడి అని యోవేలు ప్రవక్త గారు చాలా వేదనతో, హృదయ వేదనతో ప్రకటిస్తూ ఉన్నాడు. కళ్ళతో చూసి చెప్తున్న విధంగానే, అయ్యో యాజకులారా, రాత్రంతా గడపండి దేవుడి సన్నిధిలో. సోదరులారా, దేవుని పరిశుద్ధులారా, మనం అందరము కూడా యాజకులమన్న సంగతి తెలుసా? కొత్త నిబంధనలో మనము కూడా రాజులుగాను యాజకులుగాను చేయబడ్డాం. యాజకుడు ఏం చేయాలి? యాజకత్వం చెయ్యాలి, ప్రార్థనలు చెయ్యాలి, ఆరాధన చెయ్యాలి, దేవుని మహిమపరచాలి. ఓ దేవుని సన్నిధికి ఎప్పుడు ధూపం వేస్తూ ఉండాలి. ప్రార్థన ధూపం తెల్లవారుజామున, అర్ధరాత్రిలో, అలాగే మధ్యాహ్నపు వేళ, ఓ కొన్నేలి మించుమించు 3 గంటలప్పుడు ఎలాగైతే ప్రార్థన చేస్తుంటే దేవదూత ప్రత్యక్షమై ఆయనకి మాటలు సెలవిచ్చాడో, నీ ప్రార్థనలు, నీ ధర్మ కార్యాలు దేవుని సన్నిధికి జ్ఞాపకార్థంగా చేరిడి అని చెప్పాడో, అలాగే మనము కూడా ఏ వేళని లేకుండా ప్రతి సమయంలో కూడా దేవునికి ఆరాధన చేయడానికి, దేవునికి యాజకత్వం చేయడానికి, ప్రజల పక్షంగా, దేశం పక్షంగా, మన యొక్క కుటుంబాల పక్షంగా, సంఘం పక్షంగా, పరిచర్యల పక్షంగా నిరంతరము కూడా దేవుని సన్నిధిలో ప్రార్థన చేయడానికి మనల్ని ఎన్నుకున్నాడు దేవుడు. ఆమేన్, హల్లెలూయా. మనం ఎవరని చెప్పండి? రాజులైన యాజక సమూహం. పేతురు మొదటి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం 10వ వచనం చదువుకుందాం. అందరూ బైబిల్ తీసి చదవండి. చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తం ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలునై ఉన్నారు. దేవుని సొత్తైన ప్రజలు, ప్రియులారా, ఏర్పరచబడిన వంశము, రాజులైన యాజక సంబంధులము. యాజకత్వం చెయ్యాలని దేవుడు కోరాడు. మన ప్రధాన యాజకుడు యేసుక్రీస్తు ప్రభు అయితే మనము ఆయన దగ్గర పనిచేసే యాజకులము. దేవునికి స్తోత్రం. ఎప్పుడు నిరంతరము తండ్రిని మహిమపరుస్తూ ఉండాలి, ఆయన పరిచర్యలో వాడబడతా ఉండాలి, ఆయన పరిచర్య కొరకు పరుగులెత్తాలి. ఎందుకంటే సమయం ఉంది కాబట్టి. రేపొద్దున సమయం ఉండదు, దొరకదు మనకి. రేపొద్దున మనకు అవకాశాలు ఉండకపోవచ్చు. ఎందుకంటే లోకం తీరు బాగోలేదు. దేవుని కొరకు జీవించాలంటే కాల్చి చంపేసే రోజులు. దేశాన్ని 32 సంవత్సరాలకే
గొప్ప ప్రభావితం చేసిన ఒక యవ్వనస్తుడిని ఇంకొక యవ్వనస్తుడు 22 సంవత్సరాల యవ్వనస్తుడు క్రూరత్వం ఎంత నిండిపోయింది. ఆ యవ్వన ప్రాయంలో వాడికి ఏం తెలుసని కాల్చి చంపాడు. వాడి హృదయంలో చిన్నప్పటి నుంచి కూడా క్రూరత్వం ఎందుకు పెరిగిపోయింది. ఆ కాలేజెస్లో చదువుతున్నప్పుడు ఆ కాలేజీలో మరి యొక్క క్రైస్తవ్యానికి విరోధమైన బోధలకి అతడు ఆకర్షింపబడ్డా, లేకపోతే ఇశ్రాయేలీయులకు విరోధమైన బోధలకి ఆకర్షింపబడ్డా, దేని ఎలాగా చెడిపోయాడు. ఆ కొడుకుని అప్పగించింది ఎవరో కాదు, వాళ్ళ తల్లిదండ్రులు అప్పగించారు. మావోడే చంపాడని, లేకపోతే పోలీసు వాళ్ళకి ఇప్పుడు వరకు దొరక్కపోను. వెళ్ళిపోయి తల్లిదండ్రులకి చెప్పాడు నేనే చంపేశానని. వాళ్ళు చాలా భయపడిపోయారు. ఎందుకంటే అంత గొప్ప వ్యక్తిని ఎలా చంపేవురా నువ్వు, అంత దేశానికి అంత మేలు చేస్తున్న వ్యక్తులు, క్రైస్తవుడే, మళ్ళీ రాబిన్ ఏదో ఉందని పేరు, ఎలా చంపేవురా అంటే మరి నాకు ఇష్టం లేదు అతనంటే అంటున్నాడు. ఇష్టం లేకపోతే చంపేస్తానా? ప్రపంచం ఇలా తయారైపోయిందంటే ఇష్టం లేదు నాకు అని చెప్పి ఏమంటే తల్లిదండ్రులు అప్పగించారు. ఆ దేశం మొత్తం చప్పట్లు కొట్టి అభినందించారు వాళ్ళందరినీ. ఆ తల్లిదండ్రుల్ని అభినందించారు. కానీ రేపొద్దున్న నేరం రుజువైతే, కోర్టులో రుజువైతే చంపేస్తారు, ఉరి తీసేస్తారు. చాలా ఘోరం. అయితే నేను అభినందిస్తున్నాను ఆ పేరెంట్స్ని, కానీ అదే సమయంలో వాక్యం కూడా నెరవేరింది అని చెప్తా ఉన్నాను. ఎందుకంటే అంచె దినాల్లో తల్లిదండ్రులే పిల్లల్ని అప్పగించేస్తారు, పిల్లలే తల్లిదండ్రులను అప్పగించేస్తారు. ఆ రోజులు ఇంకా 7 ఏండ్ల శ్రమల కాలంలో ఇంకా ఘోరమైన రీతిలో జరగబోతూ ఉన్నాయి. ఇప్పుడు ప్రారంభం మాత్రమే. గర్భిణీ స్త్రీకి ప్రసవ వేదన వచ్చినట్టు, నొప్పులు ఎక్కువ అవుతున్నట్టు, కనేటప్పటికి ఇంకా వేదనలు ఎక్కువైపోతున్నట్టు, సంఘం ఎత్తబడేలోగా ఈ నొప్పులన్నీ ఎక్కువైపోతూ ఉంటాయి. సంఘం ఎప్పుడైతే ఎత్తబడుతుందో ఇక సైతాను విజృంభిస్తాడు భూమి మీద. అందుచేత నా ప్రియమైన సోదరి సోదరులారా, ఇది మేల్కొనండి, కన్నీరు విడవండి. అయ్యో ప్రభువా, ఇంతమంది నశించిపోతున్నారా, నరకానికి వెళ్ళిపోతున్నారా, వీళ్ళందరూ రక్షణ పొందాలి ప్రభువా అని మనం దేవుని సందులో ప్రార్థించకపోతే చాలా నష్టం అనుభవిస్తాం. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనం, రెవల్యూషన్ చాప్టర్ 1:6. అందరు చెప్పాలి, అందరు చదవాలి. దేవునికి స్తోత్రం. బైబిల్ చూడండి, ఒకరు చదవండి. మనల్ని ప్రేమించుచు తన రక్తము వలన మన పాపముల నుండి మనల్ని విమోచించిన వానికి మహిమయు ప్రభావమును యుగయుగములు కలుగును గాక. ఆమేన్. ఆయన మనలను తన తండ్రియగు దేవునికి ఒక రాజ్యముగాను యాజకులుగాను చేసితివి గనుక ఇదిగో ఆయన మేఘాధరుడై వచ్చుచున్నాడు. చాలండి. ఆయన మనల్ని ఎలా చేశాడంట? రాజులుగాను యాజకులుగాను చేశాడు. 5వ అధ్యాయం ప్రకటన గ్రంథము 10వ వచనం, 9-10 వచనాలు. ఆ పెద్దలు నీవు ఆ గ్రంథమును తీసుకుని దాని ముద్రలు విప్పుటకు యోగ్యుడవు, నీవు వధింపబడిన వాడివై నీ రక్తమిచ్చి ప్రతి వంశములోను ఆయా భాషలు మాట్లాడువారిలోను ప్రతి ప్రజలోను ప్రతి జనములోను దేవుని కొరకు మనుషులను కొని మా దేవునికి వారిని ఒక రాజ్యముగాను యాజకులను గాను చేసితివి కనుక వారు భూలోకమందు ఏలుదురని కొత్త పాట పాడుదురు. మనము భూలోకాన్ని పరిపాలించబోతున్నాం. 1000 ఏండ్ల పరిపాలన ఉంటుంది సోదరుడా సోదరి. అయితే దానికి ముందు యాజకులుగా భూలోకంలో దేవుని కొరకు మనము ఏం చెయ్యాలి అని అంటే, ఇక్కడ దైవజనుడైన యోవేలు చెప్తా ఉన్నాడు, గోనె పట్ట కట్టుకొని అంగలార్చండి, గోనె పట్ట కట్టుకుని అంగలార్చండి. బలిపీఠము దగ్గర పరిచర్య చేయ వాళ్ళారా, రోదనము చేయండి. నా దేవుని పరిచారకులారా, రోదనము చేయండి, కన్నీరు కార్చండి, రాత్రంతా గడపండి, దేవుడి సన్నిధిలో మొరపెట్టండి.
ఈ రోజున సంఘాల్లో ప్రార్థనా జీవితం తక్కువైపోయింది, మిగతా కార్యక్రమాలన్నీ ఎక్కువైపోయినాయి. ప్రార్థన కూటాలకు రావట్లేదు. ఇంకే అయినా కూటాలంటే ప్రజలు పరిగెట్టుకొచ్చేస్తున్నారు. స్వస్థత కూటాలు అనండి, ప్రవచన కూటాలు అనండి, ఉద్యోగ కూటాలు అనండి, లేకపోతే ఇంకేదైనా చెప్పండి. అందుచేత వాటన్నిటికీ జనాలు పరుగులెత్తుకొస్తున్నారు. కానీ ఉపవాస కూటము అనంటే రాలేకపోతా ఉన్నారు ఈ రోజున. ఎప్పుడు ప్రతి నెల జరిగేదే కదా, మనకు వెళ్దాంలే, ఎప్పుడన్నా వెళ్దాంలే, వీలు చేసుకుందామా అంటే వీలు అవ్వట్లేదంట. జనాలకు వీలు అవ్వడం లేదు. కనీసం పగలు వీలు అవ్వకపోతే ఉద్యోగాల వల్ల రాత్రులేలా ఎందుకు వీలు అవ్వట్లేదు? ఎందుకు రాలేకపోతున్నాం దేవుని దగ్గరికి? దేవుని వాక్యం చెప్తా ఉంది, నైవేద్యమును పానార్పణమును మీ దేవుని మందిరమునకు రాకుండా నిలిచిపోయేను. ఈ ప్రవచనం నెరవేరింది. మీకు తెలుసండి, ఈ ప్రవచనం నెరవేరింది. నెరవేరిన ప్రవచనాన్ని మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. ఎందుకంటే క్రీస్తు శకము 70వ సంవత్సరంలో మందిరం కూలగొట్టబడ్డది. అంత మాత్రమే కాదు, మొదటి మందిరం సొలొమోను కట్టించినటువంటి మందిరం, బబులోను రాజు వచ్చి, నెబుకద్నెజరు వచ్చి మందిరాన్ని కూలగొట్టేశాడు. బంగారం ఆ సొలొమోను మహారాజు గోడలకు కూడా బంగారపు రేకులు పొదిగించేశాడు. ఎక్కడ కింద కానీ పైన కానీ గోడలు కానీ ప్రతి వస్తువు కూడా బంగారం బంగారం బంగారం. అద్భుతమైన ఆ యొక్క విలువైన ప్రపంచ వింతల్లో ఆ రోజుల్లో ఒక వింతగా పిలువబడిన ఆ దేశాల నుండి ప్రజలు వచ్చి ఆ మందిరాన్ని చూచి దాన్ని గురించి పొగిడినటువంటి ఆ గొప్ప మందిరాన్ని నెబుకద్నెజరు రాజు తన సైన్యముతో వచ్చి మందిరాన్ని కూలగొట్టేసి, ఆ కోట గోడలు కూలగొట్టేసి, అక్కడ పరిచర్య ఏమి జరగకుండా ఆ మందిరంలో ఉన్నటువంటి బంగారు ఉపకరణాలతో సహా మొత్తం బంగారం అంతా, వెండి అంతా, దొరికిన ఐశ్వర్యం అంతా పట్టుకొని తీసుకెళ్ళిపోయి తన దేశానికి తీసుకెళ్ళిపోయి తన దేవత గుడిలో దేవుని ఉపకరణాలన్నీ పెట్టేశాడు.